హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అండ్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ బై స్పందన. ఈ వీడియో వచ్చేసి నేను సాటర్డే రోజు తీసిన వీడియో. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్గా ఈరోజు వ్లాగ్ అయితే చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడబోతున్నా. సో యాజ్ ఎ లోకో పైలట్ వైఫ్గా నేను సోలోగా ఎలా మేనేజ్ చేస్తా డ్యూటీస్కి వెళ్ళినప్పుడు అనేది నా టాపిక్ ఈరోజు. సో ఖచ్చితంగా ఫుల్గా వీడియో మొత్తం చూసేయండి. సో మార్నింగ్ అయితే నేను లేచేసి హాట్ వాటర్ పెట్టుకున్నా. అయితే నేను డైలీ మార్నింగ్ ఒక పని చేస్తాను, డైలీ కాదు కానీ డే బై డే చేస్తాను. నేను డే బై డే ఇలా పాల మీద మీగడ తీసి నేను స్టోర్ చేసుకుంటా. అది నేను నెయ్యిలాగా చేస్తాను. ఈరోజు నేను నెయ్యి కూడా చేస్తున్నా. ఆ ప్రాసెస్ కూడా నేను మొత్తం వీడియోలో చూపిస్తా. సో మాట్లాడుకుంటూ వీడియో అంతా నేను మీకు చూపిస్తూ ఉంటా. సో అలా వీడియో అంతా మీరు చూసేయండి స్కిప్ చేయకుండా. ఇంకా అలాగే మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి అయితే నేను పూరీ చేస్తున్నా. ఇంకా మార్నింగ్ జున్నుకి ఎట్లాగో బాక్స్ ఉన్నది కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను నేను. సో పూరీ అయితే చేస్తున్నా. ఇది ఏమైందంటే నేను ఆల్రెడీ పూరీ చేస్తున్నా, అదేందో ఉట్టప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయకపోతేనేమో వ్యాన్ ఏమో లేట్గా వస్తుంది. ఈరోజు పాపం వానికి తినిపిద్దామని అనుకుంటే వ్యాన్ ఏమో తొందరగా వచ్చేసింది. ఇంకా నేను బాక్స్లో పెట్టేసి స్నాక్స్ లాగా, లేదంటే స్నాక్ బ్రేక్ ఉంటుంది కదా, అప్పుడు తినమని అయితే నేను పూరీ పెట్టేసిన. మార్నింగ్ అయితే ఖచ్చితంగా పాలు తాగుతాడు. ఇంకా పాలు తాపిస్తా. ఒక్కొక్కసారి అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, ఒక్కొక్కసారి అయితే స్కిప్ చేస్తాడు. కొన్నిసార్లు హోంవర్క్స్ మార్నింగ్ హడావిడిగా రాస్తాడు. నైట్ రాయమంటే మార్నింగ్ రాస్తా అంటాడు. మార్నింగ్ రాయమంటేనేమో నైట్ ఎందుకు రాపేలే అని ఏడుస్తాడు. అసలు చిన్నపిల్లలతో చాలా కష్టం మేనేజ్ చేయడము. నేనైతే ఎట్లా మేనేజ్ చేస్తున్నానో నాకే అర్థమైతలేదు. ఎంత ఇబ్బంది పెడతారంటే పిల్లలు, వామ్మో. సో అట్లా పూరీలు అయితే చేసేసిన నేను. సరే చెప్పులు వేసుకో, ఈరోజు తొందరగా వచ్చింది వ్యాన్. సరే పద, బాయ్ 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 నాని. బాయ్. పోతున్నారుగా వ్యాన్ అక్కడ వెయిట్ చేస్తా అంటే. అరే గేట్ తీయాలి. ఇంకా జున్ను అట్లా పోగానే ఇంకా నేను ఖుషి కూడా లేచింది. ఖుషి కూడా ఒక్కొక్కసారి మార్నింగే లేస్తుంది. అసలు నాకు పని అవ్వకముందుకే లేస్తారు ఇద్దరు. పని అవ్వదు, వాళ్ళకేమో ఆకలి ఇస్తుంది. తొందర బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, తినిపించాలి. అసలు చిన్నపిల్లలు అస్సలు ఆగరు. మనం అంటే పెద్దోళ్ళం కొంచెం టైం పడుతుంది అంటే వెయిట్ చేయగలుగుతాం, కానీ వీళ్ళు ఆగరు. చూసిరా ఇల్లు మొత్తం ఎక్కడ పడితే అక్కడ బొమ్మలే ఉంటాయి. నాకు అసలు రోజు ఇదే పని, ఇంకా మొత్తం చదువుకుంటూనే ఉంటా. సో ఇంకా నేను అట్లా బ్రేక్ఫాస్ట్ చేయించి హౌస్ అంతా క్లీన్ చేసుకొని, నేనైతే ఈరోజు సాటర్డే కదా దీపం అయితే పెట్టుకున్నా. దీపం పెట్టుకొని ఇంకా నేను కూడా పూరీ చేసుకొని తిందామని. అయితే ముందు రోజు నాకు కందులు తెలుసు కదా మీకు, కందులు దొరుకుతాయి. అవి పచ్చివి, లైక్ పచ్చి బఠానీ లాగా పచ్చి కందులు దొరుకుతాయి. ముందు రోజు నైట్ నేను కందులు టమాటో వేసి కర్రీ చేసిన. ఇంకా నేను ఆ రోజు పూరికి ఏం కర్రీ చేయలే. వాళ్ళిద్దరు పిల్లలు ఉట్టిగా అయినా తింటారు. ఇంకా నేను ముందు రోజు కర్రీని కొంచెం హీట్ చేసేసుకొని ఓవెన్లో నేను ఇంకా పూరీ విత్ ఆ కర్రీ పెట్టుకొని అయితే తిన్నా. అయితే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్కి పెసర్లు నానబెట్టుకున్నా. యాక్చువల్గా అవి ఉడకబెట్టుకొని తాలింపు వేసుకుందాం అనుకున్నా. ఇంకా పూరీ చేస్తున్నా కదా, పిల్లలు తినరు ఇట్లా ఉడకబెడితే. ఇంకా వాళ్ళ కోసం ఏం చేయాలి, ఇంకా పూరీ చేసిన. అందుకని ఇంకా నేను కూడా పూరీ నాకు కూడా అవుతాయి. సో అందుకని ఇంకా అవి వాటర్ అన్ని వడగట్టేసి అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఇంకా నేను పూరీ చేసుకొని కర్రీ వేసుకొని అయితే తిన్నా. ఇప్పుడు నేను చెప్దామనుకున్న టాపిక్లోకి వెళ్దామా. అసలు లోకో పైలట్ వైఫ్ లైఫ్ ఎట్లుంటుంది, అసలు ఎట్లా సోలోగా మేనేజ్ చేస్తుంది. సో ఇప్పుడు జనరల్గా మన లైఫ్ టైమింగ్ అనేది ఎప్పుడు ఫిక్స్గా ఉండదు. నా లైఫ్లో కూడా అంతే. వెన్ డ్యూటీ కాల్స్ హీ హ్యాస్ టు లీవ్. అదే మిడ్ నైట్ అయినా ఎర్లీ మార్నింగ్ అయినా ఏ టైం అయినా డ్యూటీ వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. లోకో పైలట్ వైఫ్ అంటేనే ఫిజికల్గా కాదు, మెంటల్లీ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉండాలి. అప్పుడే వాళ్ళు కూడా పీస్ఫుల్గా డ్యూటీస్ చేసుకుంటారు. సో దట్ వాళ్ళకు కూడా టెన్షన్స్ ఉండవు. వాళ్ళ చేతుల్లో లైఫ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు డ్యూటీ పీస్ఫుల్గా చేసుకోవాలంటే ఫస్ట్ ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్
స్ట్రాంగ్ ఉండాలి. సో దట్ వాళ్ళకి కూడా ఒక బిలీఫ్ ఉంటుంది లైక్ నా వైఫ్ స్ట్రాంగ్ ఉంటుంది. సో షీ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ నేను లేకున్నా కానీ అనేది వాళ్ళకొకటి మైండ్లోకి రావాలి. వన్స్ డ్యూటీ వచ్చిందంటే నెక్స్ట్ 24 to 48 అవర్స్ వరకు అసలు ఆయన ఇంట్లో ఉండరు అనేది ఒకటి మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి. ఇంకా హౌస్ వైఫ్స్ ఇంకా ఎట్లాగో ఉండరు. సో అక్కడ మనకి ఏ సిచ్యువేషన్ వచ్చినా హ్యాండిల్ చేసేలాగా ఉండాలి. ఇంకా అది ఫిక్స్ అయిపోవాలి. ఇంకా డ్యూటీకి వెళ్తున్నారంటే ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళ డ్యూటీ డబ్బా, అంతే కదా. ఇంకా అంటే ఇప్పుడు మిడ్ నైట్స్లో వస్తే మనం ఫుడ్ ప్రిపేర్ చేయలేము. అంటే చాలామంది నా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్స్ మిడ్ నైట్లో కూడా వాళ్ళు బాక్స్ పెడతారంట. కానీ ఇంకా నాకు చిన్నపిల్లలు కదా అని నన్ను అసలు ఎప్పుడైతే ఫుడ్ నైట్లో చేయమని ఇట్లా టైమ్స్లలో అయితే ఎప్పుడైతే ఫోర్స్ చేయలేదు, అసలు అడగలేదు. సో నేను మేనేజ్ చేసుకుంటలే బయట తింటా అనే లాగా నాకు కొంచెం హెల్ప్ఫుల్ ఉండే చిన్నపిల్లలు కాబట్టి. సో కొంచెం పెద్ద అయితే మాత్రం నేను కూడా చేయాల్సిందే. సో మెయిన్గా హెల్తీగా అండ్ ఫ్రెష్ ఫుడ్గా ప్యాక్ చేయడం అనేది మెయిన్ టాస్క్గా పెట్టుకోవాలి. ఎందుకంటే రైల్వేస్లో ఫుడ్ టైమింగ్స్ కరెక్ట్గా ఉండవు కదా. అందుకే టిఫిన్ బాక్స్లో వెరైటీగా తొందరగా పాడవకుండా ఉండే కూరలు మాత్రమే వండాలి. సో వాళ్ళు ఎప్పుడు తింటారో ఏ టైంకి తింటారో ఉండదు, టైమింగ్స్ అనేది ఉండదు కాబట్టి. సో తొందరగా చెడిపోకుండా ఇప్పుడు కొన్ని కర్రీస్ ఉంటాయి. ఇప్పుడు ఆలు వండినాం సపోజ్, పప్పు వండినాము సపోజ్, కొంచెం వాటర్తో వండే కర్రీస్ అన్నీ కొంచెం తొందరగా పాడైపోతాయి కదా. ఇప్పుడు ఇక్కడ కడపలో అయితే మామూలుగా ఉండవు, ఎండలు బాగుంటాయి. సో తొందరగా ఖరాబ్ అయిపోతాయి. సో చూసుకొని అయితే మనం ప్రిపేర్ చేయాలి. సో ఎందుకంటే వాళ్ళు ఇంజన్లో తింటారు కదా. ఇంజన్లో అసలు చెప్పాలంటే చాలా వేడి ఉంటుంది. ఇప్పుడంటే కొత్తగా కొంచెం ఏసీ లోకోస్ వస్తున్నాయి. సో దట్ వాళ్ళకి ఏసీ ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఏసీ లేని లోకోస్లో చేస్తే మాత్రం నాకు లిటరల్లీ చెప్తున్నా వాళ్ళకి చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంటుంది. ఫుల్ వేడి ఉంటుంది, మస్తు ఇబ్బంది అవుతుంది. స్టిల్ వాళ్ళ జాబ్ అదే కాబట్టి వాళ్ళు చేయాలి, తప్పదు. సో మనం కూడా వాళ్ళు ఇంజన్లో తిన్నా కూడా టేస్టీగా ఉండేలాగా మాత్రం మనం వండితే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇంకా అట్లీస్ట్ ఇంట్లో తిన్న ఫీలింగ్ ఎట్లాగో రాదు. కాకపోతే మనం మంచిగా వండి పెడితేనే వాళ్ళు కూడా కొంచెం మనని కూడా గుర్తిస్తారు వాళ్ళకి వండి పెడుతున్నామని. ఇంకిప్పుడు సోలో స్ట్రగుల్ హోమ్ మేనేజ్మెంట్ నేను ఎట్లా చేస్తా. ఇప్పుడు మా ఆయన డ్యూటీకి వెళ్ళాక ఇంకా ఇంటికి నేనే లోకో పైలట్ని ఇంటికి నేనే పైలట్లు అవుతా. ఎందుకంటే పిల్లలకి ఏమైనా కావాలన్నా, వాళ్ళకి హోంవర్క్స్ రాపియాలన్నా, బయట చిన్న చిన్న పనులు ఏదో ఒకటి ఉంటాయి కదా. ఇంకా ఇండ్లు అన్నాక మనం ఇప్పుడు దీపం పెట్టుకోవాలి, నూనె అయిపోతుంది, పువ్వులు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఏది కావాలన్నా ఒక్కదాన్నే మేనేజ్ చేస్తా నేను. ఇంకా కావాల్సిన టైంలో అయితే ఆయన ఉండడు. ఇంకా ఉన్నప్పుడే మ్యాక్సిమం అన్నీ తెప్పించుకుంటా. ఇక్కడ నేను ఉండేది మాత్రం టౌనే కాబట్టి నాకు ఇక్కడ ఇన్స్టామార్ట్లు, జొమాటో అంటే లాస్ట్ ఒక 1 year నుంచి వచ్చింది. అది కూడా చాలా కష్టమే, తక్కువ రెస్టారెంట్స్ ఉంటాయి, అవి కూడా నార్మల్గా ఉంటాయి. అండ్ ఇన్స్టామార్ట్, బ్లింకిట్ అట్లాంటివి అయితే ఏముండవు, ఇన్స్టాంట్గా ఆర్డర్ చేసుకునేవి. సో ఏది ఉన్నా ముందే తెప్పించుకుంటా. పెళ్ళైన కొత్తలో అయితే నాకు చాలా కష్టం అనిపించేది. కానీ ఇప్పుడు నేను చాలా ఇండిపెండెంట్గా మారిన. అసలు దిస్ జాబ్ హ్యాస్ మేడ్ మీ మోర్ స్ట్రాంగ్. ఇంకా వెయిటింగ్ అయితే చాలా వెయిటింగ్ అండి. నైట్ డ్యూటీస్ ఉన్నప్పుడు నాకు నిద్ర రాదు. గాలి వాన చీకటి అయినా ఇంజన్లో ఎంత ఫోకస్తో ఉంటారు వాళ్ళు. అయినా అసలు ఆయన నుండి రీచ్ లాబీ అని మెసేజ్ వచ్చే వరకు, సైన్ ఆఫ్ చేసిన అని వచ్చే వరకు నా మైండ్లో ఒక చిన్న టెన్షన్ ఉంటూనే ఉంటుంది. నాట్ రియల్లీ డైలీ కాదు, బట్ సమ్ టైమ్స్ ఇట్లా వర్షం పడ్డప్పుడు, ఇంకా ఎక్కడెక్కడో ఇట్లా ట్రైన్ యాక్సిడెంట్ అయింది, అదైంది అనేది మనకి న్యూస్లో వింటూ ఉంటాం కదా. అలాంటి టైమ్స్లో చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఇంకా సమ్ టైమ్స్ ఇంకా పిల్లలు కూడా అడుగుతారు, నాన్న ఎప్పుడు వస్తారు, బయటికి వెళ్దాము, అది కావాలి ఇది కావాలని వాళ్ళ నాన్న గురించి అడుగుతూనే ఉంటారు. ఇంకా వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి నాన్న డ్యూటీకి పోయిండు, అప్పుడు వస్తాడు ఇప్పుడు వస్తాడు అని వాళ్ళకి కొంచెం చెప్పుకుంటూ వస్తే వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఒక టాస్కే. బట్ మేనేజింగ్ సోలో ఈజ్ నాట్ ఈజీ ఫ్రెండ్స్, అసలు నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇది మా రైల్వే ఫ్యామిలీ లైఫ్.
ఎంతో వెయిటింగ్స్, ఎన్నో సాక్రిఫైసెస్, కానీ ఆయన తిరిగి ఇంటికి వచ్చాక ఆ హ్యాపీనెస్ ముందు ఇవేవి పెద్దవి కాదనిపిస్తది. సో, అయితే జాబ్‌లా అనిపియదు నాకు. ఎందుకంటే డ్యూటీస్‌కెళ్తా వస్తా ఉంటాడు గదా! ఏదో ట్రిప్‌కి పోయిన ఫీలొస్తది నాకైతే. ఆహ్, అప్పుడే వచ్చేషిండా? ఓహ్! కొన్ని టైమ్స్ ఎట్లుంటదంటే వీళ్ళ డ్యూటీస్ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ అయితే డైలీ జేయాలి. రైల్వే వాళ్ళది ఈరోజు వెళ్తాడు, రేపొస్తాడు. లేదా షార్ట్ ట్రిప్ అయితే ఈరోజే వెళ్ళి ఈరోజు నైట్ వరకి రావచ్చు. నెక్స్ట్ డే హోల్ డే మొత్తం ఇంట్లోనే ఉంటాడు. సో, నాకది ఒక ట్రిప్‌లాగా అనిపిస్తది. ఏదో డ్యూటీకి పోయి వచ్చిన ఫీలింగ్ అయితే అస్సలు అనిపియదు. సో, ప్రతి ఒక్కరు నాలాగా రైల్వే వైఫ్‌గా ఉన్న వాళ్ళందరూ మెయిన్‌గా మనం చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉండాలి. మనం స్ట్రాంగ్ ఉంటేనే వాళ్ళు గూడా నా వైఫ్ స్ట్రాంగ్ ఉంది. షీ కెన్ హ్యాండిల్ అనేది ఒకటి వాళ్ళు కూడా మైండ్‌లో పెట్టుకుంటారు. సో, ఈ వీడియో అంతా నేను తీస్తున్నా గదా! ఈవినింగ్ ఆ టైంకి ఇంటికొచ్చిండు. సో, అలా రేణిగుంటకెళ్ళిండంట. రేణిగుంట నుంచి ఇంకా ఈ వెజిటబుల్స్ అన్నీ తీసుకొనొచ్చిండు. సో, రేణిగుంట ట్రిప్ వెళ్తే అట్లా ఈ వెజిటబుల్స్ అన్నీ తీసుకొస్తాడు. సో, ట్రిప్స్‌కెళ్ళినప్పుడల్లా ఆ ప్లేస్‌కి తగ్గట్టు అక్కడ ఏం దొరుకుతాయి, అలా వాళ్ళకి టైం కుదిరితే అవన్నీ తీసుకొస్తారు. ఇంకా నేను ఈవినింగ్ అవన్నీ కూర్చొని సార్ట్ చేస్తున్నా. నేను మధ్యాహ్నం నెయ్యి చేసినా కదా! ఆ నెయ్యి చూసారా ఎంత బాగా వచ్చిందో. సో, ఇంకా అట్లా వెజ్జీస్ ఇవన్నీ సార్ట్ చేసుకుంటా. ఇంకా ఒక్కదాన్నే ఉంటే నాకు చాలా అంటే చాలా స్ట్రగుల్ ఉంటది. బట్ నేను అదంతా హ్యాపీగానే చేస్తున్నా. నాకేం ఇబ్బంది లేదు. ఈ లైఫ్ స్టైల్ నాకు చాలా అంటే చాలా పేషెన్స్ నేర్పించింది. ఐ యామ్ ప్రౌడ్ టు బి ఏ లోకో పైలట్స్ వైఫ్. సీ యూ ఆల్. బాయ్.